జర్నలిస్టు స్వేచ్ఛది ఆత్మహత్యన హత్యన? ప్రతి తెలంగాణ పౌరుడి మదిలో రగులుతున్న ప్రశ్న ఇది. అయితే ప్రముఖులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, సంతోష్ రావు గారు కానీ తన మరణం పట్ల ఏ విధంగా స్పందించారో మీరు చూడండి. కవిత గారు ఏమన్నారంటే, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు ఏమన్నారంటే, ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి దేవుడు ప్రసాదించాలి. కేటీఆర్ గారు ఏమన్నారంటే, ముఖ్యంగా ఆమె కుమార్తె మరియు తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాను. కానీ వాళ్ళ తండ్రి ఏమన్నాడు తెలుసా? స్వేచ్ఛ వాళ్ళ తండ్రి పూర్ణచందర్, సంతోష్ రావు గారి ఆత్మ పూర్ణచందర్ పైసలు బాగా సంపాదించుండని చెప్తుండే. పైసలు బాగా సంపాదించినా నేను ఎంతమంది నన్ను మోసం చేస్తా, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటా అని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి చనిపోయిందని వాళ్ళ నాన్న చెప్తుండే. ఈ పూర్ణచందర్ ఎవరు? సంతోష్ రావుతో ఉండే పూర్ణచందరే కదా, తన ఆత్మనే కదా. సరే, సంతోష్ రావు ఏం రియాక్ట్ అయ్యిందా అని చూస్తే తన ప్రొఫైల్ ఎక్కడ దొరకలేదు. ఫేస్బుక్లో లేదు, ట్విట్టర్లో లేదు. అంతకుముందు గ్రీన్ ఛాలెంజ్ అని బాగా అలచల్ చేసిండు, కానీ ఇప్పుడు కనిపిస్తలేడు. అక్క కవితక్క, ప్రతిదానికి లెటర్ రాస్తావు కదా, ఈ విషయం మీ నాన్నకి లెటర్ రాయి. మన పార్టీలో ఉండేటోళ్ళు, మనం టీ న్యూస్ టీవీలో పనిచేసేటోళ్ళు ఉండేటోళ్ళు ఎంతోమంది ఆడోళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి మీ నాన్నకు లెటర్ రాయమ్మా. మీ అన్నలకు లెటర్ రాయి. ఇట్లా చెయ్యొద్దు, ఆడోళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని లెటర్ రాయి. వాళ్ళ నాన్న చెప్తున్న స్టేట్మెంటు మీ హృదయాన్ని కదిలించాలి. మీ మధ్యలో మీతోని ఎదిగిన ఒక తోడేలు ఈరోజు ఆ అమ్మాయిని బలి తీసుకున్నాడు. మీరందరూ ఈ ముసలి కన్నీరు బంద్ చేసి ఆ దొంగను బయటికి తీసుకురండి, సమాజం ముందు పెట్టండి. ఖచ్చితంగా ఆ తల్లి లేని బిడ్డకి, బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులకి న్యాయం జరగాలి. దీని వెనకాల ఎంత పెద్దోళ్ళు ఉన్నా శిక్షణ అనుభవించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.